హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే పన్నీర్ బీట్రూట్ చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే బీట్రూట్ని అండ్ ఒక చిన్న క్యారెట్ కూడా ఉంటే దాన్ని కూడా వేసేస్తున్నాను నేనైతే. దాన్ని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకోవాలి. కసూరి మెతి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చపాతీ అనేది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే జీరా కూడా యాడ్ చేశాను అండ్ సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడైతే పన్నీర్ని తురుముకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకోవాలి. పన్నీర్ కొంతమంది పిల్లలు డైరెక్ట్గా తినడానికి అస్సలు ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇగో ఇంత చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వాలి పన్నీర్ అనేది. నేనైతే కొనుక్కున్న పన్నీర్ వాడుతున్నాను, మీరైతే హోమ్ మేడ్ పన్నీర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా బీట్రూట్ పేస్ట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండితో. బీట్రూట్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా ఇలా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి. ఇప్పుడైతే మనం పిండి యాడ్ చేసుకుందాము. పిండి అనేది ఇట్లా కరెక్ట్ కొలత ఏమి ఉండదు. మన బీట్రూట్ పేస్ట్కి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. మనకి చపాతీ డో లాగా రావాలండి, అంతవరకు వచ్చేంతవరకు పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం పైన ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీస్ అనేవి ఇంకా స్మూత్గా మెత్తగా వస్తాయి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇది ఎక్కువసేపు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇప్పుడైతే ఇలా చపాతీ చేసేద్దాము. గీతో కాల్చితే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి ఆయిల్తో కంటే కూడా. ఇవైతే బాగా పల్చగా చేసుకోవద్దండి, కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయింది, ప్యాన్ మీద వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీగా బీట్రూట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయండి, పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.